హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్. మన సాహిత్యం. మనము ఇప్పుడు వాట్సాప్ లోకంలో ఉన్నాం. వాట్సాప్ లో మనకెంతో మంది మిత్రులు ఉంటారు, గ్రూపులు ఉంటాయి, రకరకాల వ్యవహారాలు ఉంటాయి, ఎన్నో వేల మెసేజ్లు ఉంటాయి. కొన్ని చూస్తాము, కొన్ని చూడము, అలా డెలీట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ అప్పుడప్పుడు కొన్ని చూడాలనిపిస్తుంది. అలా వృద్ధుల కళ్యాణ్ రామారావు గారు చూసినటువంటి ఒక పోస్టే ఈరోజు వీడియో కథనం. స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు, పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మశాస్త్రం చెప్పింది. ఎందుచేతో ఈ పద్యం జనబాహుళ్యంలోకి రాలేదు. కార్యేషు యోగి కర్ణేషు దక్ష రూపేష కృష్ణ క్షమయాతు రామ భోజ్యేషు తృప్త సుఖదుఃఖ మిత్ర షట్మయుక్త కలు ధర్మనాథ కామాంధక నీతి శాస్త్రము అంటాడు వృద్ధుల కళ్యాణ రామారావు గారు. ఆయన కూడా ఒక వాట్సాప్ గ్రూప్ లో నుంచి చూసి షేర్ చేసినటువంటి అంశమే ఇది. కార్యేషు యోగి, పనులు చేయడంలో ఒక యోగి వలె ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయాలి. కరుణేషు దక్ష, కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో సంయమనముతో వ్యవహరించాలి. సమర్థుడై ఉండాలి. రూపేణ కృష్ణ, రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా సంతోషంగా ఉండాలి. క్షమయాతు రామ, ఓర్పులో శ్రీరామునిలాగా ఉండాలి. పితృవాక్య పరిపాలకుడైన శ్రీరాముని వలె క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి. భోజ్యేషు తృప్తి, భార్య తల్లి వండిన దాన్ని సంతృప్తిగా భుజించాలి, ఎటువంటి వంకలు పెట్టకుండా. సుఖదుఃఖ మిత్ర, సుఖదుఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి. ఈ షట్కర్మలు, 6 పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగాను ధర్మనాథునిగాను కొనియాడబడతాడు. అదే విధంగా ఈ షట్కర్మలను ఆచరించే విధానంలో స్త్రీ కూడా సహకరిస్తే ఆమె కూడా అదే విధంగా కొనియాడబడుతుంది. కాబట్టి స్త్రీ లేనిదే పురుషుడు లేడు, పురుషుడు లేనిదే స్త్రీ లేదు. వీరిద్దరికి ఎన్నో రకాలైన ధర్మాలను ధర్మశాస్త్రాలు ఎన్నో ఘోషించాయి. కాకపోతే వాటిని ఆచరణ పెట్టడంలో, సామాజిక జీవనంలో వచ్చే మార్పులతో పాటు వాటిని పెడచెవిన పెట్టడంతో భార్యాభర్తల మధ్య ఎన్నో అపార్థాలు, విడ్డూరాలు జరిగిపోతూ ఉంటాయి. సో దానివల్ల ఇద్దరి మధ్య ఐక్యత, సఖ్యత ఉండకపోవడంతో వారికి వారు త్వరగా విడాకులు తీసుకునే పరిస్థితి ఈ ఆధునిక కాలంలో విస్తృతంగా జరుగుతోంది. కాబట్టి వీళ్ళిద్దరూ ఈ శ్లోకంలో చెప్పినట్టుగా ఒకరినొకరు అర్థం చేసుకొని వాటిని అమలుపరిచినట్లయితే, వాటిని ఆలోచనలో పెట్టినట్లయితే, ఆచరణగా చూపినట్లయితే నిజంగా భార్యాభర్తలు కుటుంబ బంధాలు అద్భుతంగా పటిష్టంగా ఉంటాయి. భారతీయత అంటే అది తప్ప ఇంకొకటేమీ కాదు. ఇతర దేశాల్లో అలా ఉండే పరిస్థితులు లేదు. కాబట్టి మనము సనాతన ధర్మం అనే అదని ఇదని చెప్పుకుంటాం, కానీ ఏమీ లేదు. ఇద్దరి మధ్యలో పరస్పర అవగాహన, పరస్పర క్షమాగుణము, పరస్పర బలహీనతలను అర్థం చేసుకునే వ్యవహారము, అదేవిధంగా పరస్పర బలాలను గుర్తించి పొగిడే గుణము ఉంటే ఆటోమేటిక్గా అన్ని కుటుంబ సంబంధాలు, భార్యాభర్తల వ్యవహారాలు సుఖంగా సంతోషంగా ఉంటాయనే సంగతి ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ శ్లోకం నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్. మన సాహిత్యం.